బూగాస్పియర్ ఏలియన్ పంపిన ఒక పరికరమా? కానీ అది మన సాంస్కృతికి ఎందుకు రెస్పాండ్ అవుతుంది? మార్చ్ 2 కొలంబియాలో ఒక రాత్రి ఆకాశంలో ఏదో జిగ్జాగ్ అవుతూ వస్తుంది. దాన్ని చూసిన ప్రజలంతా ఫ్రీజ్ అయ్యారు. అది క్రాష్ అయింది, ల్యాండ్ అయింది, మళ్ళీ లేవలేదు. సైంటిస్ట్స్ దాన్ని తీసుకెళ్లారు, ఎక్స్రే చేశారు, ఏఐతో అనలైజ్ చేశారు. అది ఏ మెటల్తో చేయబడిందో తెలియలేదు. దానిపై ఉన్న సింబల్స్ ఏ భాషలో ఉన్నాయో తెలియలేదు. కానీ ఒక ఎక్స్పెరిమెంట్తో అది రెస్పాండ్ అయింది. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటో తెలుసా? మన సాంస్క్రిట్ మంత్రాలకి. మీరు విన్నది నిజమే. మన పూర్వీకులకు ఏలియన్స్తో మాట్లాడారా, లేదా ఇది మనందరికీ వచ్చిన ఒక కాస్మిక్ మెసేజా? మార్చ్ 2, 2025 కొలంబియాలో బూగా అనే ఒక టౌన్లో రాత్రి వేళ రెసిడెంట్స్ ఆకాశంలో ఒక గ్లోయింగ్ స్పియర్ని చూశారు. నార్మల్ ఎయిర్క్రాఫ్ట్లా లేదు, జిగ్జాగ్ అవుతుంది, ఎరాటిక్గా మూవ్ అవుతుంది. ఒక ఫీల్డ్లో సైలెంట్గా ల్యాండ్ అయింది. ఫస్ట్ పర్సన్ దాన్ని చూసింది జోస్ ఆరియస్. దాని గురించి పర్ఫెక్ట్గా డిఫైన్ చేయాలంటే పర్ఫెక్ట్లీ రౌండెడ్ మెటాలిక్ స్పియర్, 50 సెంటీమీటర్స్ డయామీటర్, చుట్టూ గ్రాస్, అంతా డ్రైడ్ అప్, బర్న్ట్ కాదు, డ్రైడ్ అప్. స్పియర్ టచ్ చేస్తే రీఫ్రిజిరేటెడ్ టెంపరేచర్లో ఉంది, అంతే, అంత చల్లగా ఉంది. బరువు అప్రాక్సిమేట్లీ 2 kgs. అతను దాన్ని బ్లాగర్ డేవిడ్కి ఇచ్చాడు. డేవిడ్ దాన్ని మెక్సికోకి తీసుకెళ్లాడు. మెక్సికోలో IPN ఇన్స్టిట్యూటో పాలెంటినో నేషనల్ దాన్ని అనలైజ్ చేయడం స్టార్ట్ చేసింది. అక్కడ నుండే ప్రపంచం మారింది. మిస్టరీ నెంబర్ 1, నో ఫీల్డ్స్, నో జాయింట్స్, నో సిమ్స్. IPN రేడియాలజిస్ట్ డాక్టర్ హోస్ లూయిస్ దాన్ని ఎగ్జామిన్ చేశాడు. అతను ఇలా చెప్పాడు, ఐ హావ్ నెవర్ సీన్ ఎ పీస్ లైక్ దిస్ ఇన్ మై లైఫ్. ఏ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్తో చేసిన మైక్రోస్కోప్ ట్రేస్ ఉంటాయి, ఇక్కడ ఏమీ లేవు. మిస్టరీ నెంబర్ 2, వెయిట్ చేంజెస్. ఫస్ట్ దాన్ని తీసుకున్నప్పుడు అది 2 kgs ఉంది. ల్యాబ్కి తెచ్చిన తర్వాత 9 to 10 kgsకి చేంజ్ అయింది. వెయిట్ 2 kgs నుంచి 9 kgsకి వెళ్ళాలంటే మనం ఏదైనా యాడ్ చేయాలి. కానీ ఇక్కడ ఏమీ యాడ్ చేయలేము. ఏమీ యాడ్ చేయకుండా ఫిజిక్స్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంపాసిబుల్. మిస్టరీ నెంబర్ 3 లేయర్స్, 9 మైక్రోస్పియర్స్ ఇన్సైడ్. ఎక్స్రేలో చూస్తే స్పియర్స్లో 3 డిఫరెంట్ డెన్సిటీ లేయర్స్ ఉన్నాయి. ఇన్సైడ్ 9 పర్ఫెక్ట్లీ సిమెట్రికల్ మైక్రోస్పియర్స్ ఉన్నాయి. ఒక సెంట్రల్ న్యూక్లియస్. సైంటిస్ట్ దాన్ని ఏ చిప్ అని పిలిచారు. ఫైబర్ ఆప్టిక్ స్ట్రక్చర్ వంటివి కనిపించాయి. మిస్టరీ నెంబర్ 4, యాసిడ్, హీట్, అప్రైజన్ రెసిస్టెంట్, ఎక్స్టీరియర్ సర్ఫేస్, మ్యాటే బ్లాక్ మెటీరియల్. దానిపై యాసిడ్ పోశారు, ఏమీ కాలేదు. హీట్ అప్లై చేశారు, ఏమీ జరగలేదు. దాన్ని స్క్రాచ్ చేశారు, అయినా ఫలితం లేదు. మిస్టరీ నెంబర్ 5, ద సింబల్స్. సర్ఫేస్ మీద స్ట్రేంజ్ ఎచ్చింగ్స్ ఉన్నాయి. సర్క్యూట్ బోర్డ్ ప్యాటర్న్స్తో, క్యాలిగ్రాఫిక్ ఎలిగెన్స్తో మిక్స్డ్ అయి ఉంది. లింగ్విస్టిక్స్ ఉన్నాయి. ఇవి ఏ హ్యూమన్ రాశాడో, ఏ లాంగ్వేజ్కి సంబంధించిందో ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్కి వద్దాం. AI ఎలా డీకోడ్ చేస్తుంది ఒక అన్నోన్ ఆబ్జెక్ట్ని? స్టెప్ 1, ప్యాటర్న్ రికగ్నిషన్. సైంటిస్ట్ బూగాస్పియర్ సర్ఫేస్ని హై రెజల్యూషన్ స్కాన్ చేశారు. ఆ ఇమేజెస్ని AI మోడల్స్తో ఫీడ్ చేశారు. AI చేసింది ఏంటంటే మిలియన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్స్తో సింబల్స్, ఏన్షియంట్ లాంగ్వేజెస్తో కంపేర్ చేసింది. సాంస్క్రిట్తో, ప్రోటో యూనిఫామ్తో, సర్క్యూట్ బోర్డ్ ప్యాటర్న్స్తో AI ప్రపోజ్ చేసిన ఫైండింగ్స్ ఏంటంటే ఆ సింబల్స్ ఏన్షియంట్ స్క్రిప్ట్స్తో రిసెంబుల్ అవుతున్నాయి. పర్టికులర్లీ
సాంస్క్రిట్కి చాలా క్లోజ్గా ఉన్నాయని. స్టెప్ 2, ఇంటర్నల్ జామెట్రీ అనాలిసిస్. రీసెర్చర్స్ స్పియర్స్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ని క్వాంటమ్ ఇన్స్పైర్డ్ ఏఐ మోడల్స్తో అనలైజ్ చేశారు. డాక్టర్ రూయిజ్ మరియు టీమ్ చెప్పింది ఏంటంటే, ది స్పియర్స్ ఇంటర్నల్ జామెట్రీ అపియర్స్ టు ఎన్కోడ్ రిలేషన్షిప్ బిట్వీన్ టైమ్, మ్యాటర్ అండ్ ఎనర్జీ యూజింగ్ మ్యాథమెటికల్ కాన్స్టెంట్స్ దట్ అపియర్ అక్రాస్ ఫిజిక్స్, కాస్మాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ థియరీ. వారి వర్డ్స్ని సింపుల్గా చెప్పాలంటే, దిస్ ఈజ్ నాట్ టెక్నాలజీ యాజ్ వి అండర్స్టాండ్ ఇట్. దిస్ ఈజ్ క్లోజర్ టు ఫిలాసఫీ రెండర్డ్ ఇన్ మెటీరియల్ ఫార్మ్. స్టెప్ 3, ది డీకోడెడ్ మెసేజ్. రెడ్డిట్లో యుఎఫ్ఓ బూగాస్పియర్ అనాలిసిస్ ది మెగా థ్రెడ్ ఉంది. ఇంకా ఇంటర్నెట్ గురించి మీకు చెప్పనవసరం లేదు. 24/7 ఇన్వెస్టిగేషన్ హబ్గా మారింది. థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ ఆ జూమ్ చేసిన పిక్సెల్స్ ఫొటోస్ని డౌన్లోడ్ చేసి ఏఐ టూల్స్తో వారు ఆ సింబల్స్ని డీకోడ్ చేయడం మొదలుపెట్టారు. వచ్చిన మెసేజ్ ఏంటంటే, బర్త్ ఆరిజిన్ త్రూ యూనియన్ అండ్ ఎనర్జీ ఇన్ ఏ సైకిల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. మరొక ఏఐ డీకోడ్ చేసింది ఏంటంటే, బివేర్ ద స్కై, సిగ్నల్స్ రిసీవ్డ్. ఒక్క నిమిషం ఆగండి. ఇవి 2 డిఫరెంట్ ఏఐ టూల్స్, డిఫరెంట్ రీసెర్చర్స్ డిఫరెంట్ టైమ్స్లో డీకోడ్ చేశారు. కానీ కామన్ థ్రెడ్ మాత్రం ఒకటే, కాన్షియస్నెస్, ట్రాన్స్ఫర్మేషన్, యూనివర్స్. మన ఉపనిషత్తుల్లో ఎగ్జాక్ట్లీ ఇవే కాన్సెప్ట్స్ ఉంటాయి. స్టెప్ 4, ఫిజిక్స్ పేపర్. జూలై 2025లో ప్యాట్రిక్ మార్గిలో అనే రీసెర్చర్ SSRNలో ఒక పేపర్ పబ్లిష్ చేశాడు. ఏ యూనిఫైడ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద బూగాస్పియర్, క్వాంటిటేటివ్ వ్యాలిడేషన్ ఆఫ్ ఏ నెగటివ్ మాస్ మోడల్. అందులో ఇతను చెప్పింది, స్పియర్లో ఇంటర్నల్ నెట్వర్క్ ఆఫ్ ఇంజనీర్డ్ ఇంక్లూజన్స్ నెగటివ్ మాస్ ఎఫెక్ట్ ఆఫ్ 8.1 kg జనరేట్ చేస్తున్నాయని, దాని ఎక్స్ప్లోజివ్ ఫోర్స్ 3.2 × 10⁻⁻11 న్యూటన్, ఎండోథర్మిక్ కూలింగ్ 100 watts. ఇది పియర్ రివ్యూడ్ కాదు, కానీ ఒక సైంటిస్ట్ దాన్ని మ్యాథమెటికలీ మోడల్ చేయగలడు అంటూ, ఇందులో సంథింగ్ ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. గైస్ మీరు అనుకోవచ్చు, బ్రదర్ చాలా టెక్నికల్ స్టఫ్ చెప్పినావు, ఇప్పుడు అసలు మ్యాటర్కి రా. ఇప్పుడు మోస్ట్ స్పైన్ చిల్లింగ్ పార్ట్. IPNలో సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. స్పియర్ దగ్గర డిఫరెంట్ సౌండ్స్ ప్లే చేశారు. 60 Hz నుంచి 20,000 Hz వరకు. రెస్పాన్స్ మినిమల్, కొంచెం జరిగింది. అప్పుడు ఒక కొలంబియన్ రీసెర్చర్ లారా రూమ్లోకి వచ్చింది. ఆమెకి సాంస్క్రిట్ తెలుసు. ఆమె బూగాస్పియర్ దగ్గరకు వచ్చి సాంస్క్రిట్ మంత్రాలు చాంట్ చేసింది. అవి ఎలాంటి అంటే, హరి ఓం, ఓం నమ శివాయ, ఓం. శివుడి మంత్రాలు మొత్తం కూడా స్పియర్ దగ్గరకు వచ్చి చాంట్ చేయగానే FAS వెక్టర్ అనలైజ్ చేసింది ఏంటంటే, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ మరియు రేడియో ఫ్రీక్వెన్సీస్ మాత్రమే డిటెక్ట్ చేసే ఇన్స్ట్రుమెంట్. దాని రీడింగ్ సడన్లీ స్పైక్ అయింది. స్పియర్ వైబ్రేట్ అయింది. థర్మల్ టెంపరేచర్ 5 degrees ఇంక్రీజ్ అయింది. EMF మీటర్ సర్చ్ అయింది. రూమ్లో కొంతమంది డిజీ అయిపోయారు. కాన్షియస్నెస్ కోల్పోతున్నారా? సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేశారు. సేమ్ రిజల్ట్. మళ్ళీ అక్కడున్న సైంటిస్ట్ డిజీ అయిపోతున్నారు. మీటర్ స్పైక్ అవుతుంది. బూగాస్పియర్ రియాక్ట్ అవుతుంది. కానీ మళ్ళీ సేమ్. కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం వమామి సహితం నమామి. ఓం భూర్భువః శివః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియో యో నా ప్రచోదయాత్. Está leyendo un mantra, está cantando un mantra, y cuando lo está cantando reacciona. వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ 190 to 300 హెడ్సెట్లో స్పియర్ న్యాచురల్లీ రెజోనేట్ అవుతుంది. సాంస్క్రిత్ మంత్రాల చాంటింగ్స్ ఆ రేంజ్ ఫ్రీక్వెన్సీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. కోఇన్సిడెన్స్ లేదా దీన్ని తెలివిగా ఎవరైనా డిజైన్ చేశారా? సాంస్క్రిత్ గురించి మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాలి. 1985లో నాసా లింగ్విస్ట్ రిక్ బ్రిగ్స్ ఒక పేపర్ రాశాడు. అందులో ఏమన్నాడంటే, సాంస్క్రిత్ ఈజ్ ద ఓన్లీ బెస్ట్ లాంగ్వేజ్ సూటెడ్ ఫర్ కంప్యూటర్ ప్రాసెసింగ్ బికాస్ ఆఫ్ ఇట్స్ మ్యాథమెటికల్ ప్రిసిజన్ అండ్ జీరో అంబిగ్విటీ. అంటే మన సాంస్క్రిట్ కన్ఫ్యూజన్ ఉండదు, మ్యాథమెటికలీ స్ట్రాంగ్ ఉంటుంది, ప్రిసైజ్గా ఉంటుందని. నాసా లాంగ్వేజ్, ఏఐ లాంగ్వేజ్, యూనివర్స్ లాంగ్వేజ్ అన్నీ ఒకటే అంటున్నాయి. సాంస్క్రిత్ ఈజ్ ద బెస్ట్ లాంగ్వేజ్. మన ఇండియా పుణ్యదేశం అని ఫారిన్ కంట్రీస్ ఊరికే అనరు. మన వేదాలు ఎంత గొప్పవో వాళ్ళు గుర్తించారు. ఇప్పుడు ఒక్క స్టెప్ బ్యాక్ తీసుకున్నాం. మన వేదాస్లో ఉంది నాద బ్రహ్మ, సౌండ్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ క్రియేషన్. మన వేదాస్లో ఉంది స్పంద, యూనివర్స్ ఈజ్ ద కాన్స్టెంట్ వైబ్రేషన్. మన వేదాస్లో ఇంకోటి ఉంది అహం బ్రహ్మాస్మి, ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఈజ్ యూనివర్సల్ కాన్షియస్నెస్. బూగా స్పియర్ ఏఐ డీకోడ్ చేసిన మెసేజ్ ఏంటంటే, ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఈజ్ ద సైకిల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. వేదిక్ ఫిలాసఫీ, ఏలియన్ ఆబ్జెక్ట్, ఏఐ డీకోడ్ చేసింది అన్ని సేమ్ మెసేజెస్. ఇది మన యాన్సెస్టర్కి ముందే తెలుసా, లేదా యూనివర్స్లో కాన్షియస్నెస్ అనేది న్యాచురల్గానే ఉంటుందా? థియరీ నెంబర్ 1, ఏలియన్ ప్రోబ్. ఇది ఒక అటానమస్ డివైస్ అనుకుందాం. ఏలియన్సే ఎర్త్ గురించి స్టడీ చేయడానికి ఇది మన భూమి మీద వదిలేసారని అనుకున్నాం. ఇవన్నీ కాన్స్పిరసీ థియరీస్. థియరీ నెంబర్ 2, టైం క్యాప్సూల్. ఇది డార్మెంట్ ఒక ఆర్చిప్, అంటే స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీస్ మాత్రమే రెస్పాండ్ అవుతుంది. యాక్టివేషన్ కోసం వెయిట్ చేస్తుందా ఏమో. థియరీ నెంబర్ 3, ఏన్షియంట్ కనెక్షన్. మన యాన్సిస్టర్స్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్తో కాంటాక్ట్లో ఉండేవారు. సాంస్క్రితే కమ్యూనికేషన్ మీడియంగా ఉండేది. ఏది నిజమో తెలియదు, కానీ 3 థియరీస్లోనూ మన హెరిటేజ్కి సిగ్నిఫికెన్స్ ప్లేస్ ఉంది. గైస్, ఫేర్గా ఉండడం నా రెస్పాన్సిబిలిటీ. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ డాక్టర్ గ్యారీ నోలన్ చాలా యూఏపీ మెటీరియల్స్ అనలైజ్ చేసిన సైంటిస్ట్ అన్నాడు, ఇది 99% టెరెస్ట్రియల్ ఆర్టిఫాక్ట్ అని. ఆస్ట్రోఫిజిక్స్ ఎవిడెన్స్ ఫస్ట్ సైన్స్ ప్లాట్ఫామ్ క్లియర్లీ చెప్పింది ఏంటంటే, యాజ్ ఆఫ్ ఎర్లీ 2026 no peer-reviewed studies documented the Booga sphere's properties. No NASA, no ESA confirmation. ఒక స్పియర్ ఆబ్జెక్ట్ దొరికిందని కూడా వాళ్ళకి ఇంకా తెలియదంట. స్పెరికల్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఫ్రీక్వెంట్లీ అట్రిబ్యూటెడ్ టు హై ఆల్టిట్యూడ్ బెలూన్స్ ఆర్ డ్రోన్స్. స్పియర్ యొక్క 95% అల్యూమినియం కంపోజిషన్, మోడర్న్ కాస్టింగ్ ఆర్ 3D ప్రింటింగ్ టెక్నిక్స్తో పాసిబుల్ అని మెటల్ ఆర్టిస్ట్ చెప్తున్నారు. సీమ్లెస్ డిజైన్, సూపర్ ప్లాస్టిక్ ఫార్మింగ్ లేదు, మ్యాగ్నెటిక్ పల్స్, వెల్డింగ్ టెక్నిక్స్తో అచీవ్ చేయవచ్చు అని డాక్టర్ జూలియన్ మాస్బ్రిడ్జ్ అన్నారు. మరి సాంస్క్రిట్ రెస్పాన్స్? ఐపిఎన్ డేటా పియర్ రివ్యూడ్ కాలేదు. సౌండ్ ఇండ్యూస్డ్ థర్మల్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ పీక్స్ అల్యూమినియం యొక్క న్యాచురల్ రిజోనెన్స్ వల్ల అయ్యుండవచ్చు. ఇది నేను మీకు అబద్ధం చెప్పకుండా చెప్పాల్సిన ట్రూత్, కానీ ప్రూఫ్ లేకపోవడం ప్రూఫ్ ఆఫ్ యాబ్సెన్స్ కాదు. సైన్స్ ఆన్సర్ లేని క్వశ్చన్ ఒకటి ఉంది, మన ఏన్షియంట్ విజ్డమ్ దానికి రెస్పాండ్ అవుతుంది. ఆ గ్యాప్లోనే ఎంతో వండర్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ రియలా ఫేకా సైన్స్కి ఇంకా తెలియదు, కానీ ఒక్క విషయం తెలుసు, మన సాంస్క్రిట్ యొక్క పవర్ గురించి డిబేట్ అవసరం లేదు. అది ప్రూవెన్,
అది మనది. బూగాస్పియర్ గురించి నేను మీతో షేర్ చేయాలనుకున్న మెసేజ్ ఏంటంటే, యూనివర్స్ మనతో మాట్లాడాలనుకుంటే అది మన లాంగ్వేజ్ వాడుతుంది. మన యాన్సిస్టర్స్ ఆ లాంగ్వేజ్ బిల్డ్ చేశారు. సాంస్క్రిత్ సౌండ్తో కాస్మోస్తో కనెక్ట్ అయ్యే బ్రిడ్జ్. ఏఐ ఒక మిస్టీరియస్ ఆబ్జెక్ట్తో సేమ్ ఫిలాసఫీ కనుగొంది. మనం వేల సంవత్సరాల కిందే దాన్ని జీవించాం. ఇది కోఇన్సిడెన్స్ అయినా ప్రూఫ్ అయినా ఒక్క విషయం క్లియర్గా అర్థమైంది. మన రూట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మన లాంగ్వేజ్ కాస్మిక్గా ఉంది. మన హెరిటేజ్ డిస్కవరీ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. బూగాస్పియర్ మ్యాన్మేడ్ అని మీరు అనుకుంటున్నారా? లేకపోతే నిజంగా ఏలియన్సే దీన్ని వదిలి మన ఫిజికల్ బౌండరీస్ గురించి నేర్చుకుందామని అనుకుంటున్నారా? మీరు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. కానీ మీరు ఒకటి గుర్తించాలి, మనకు తెలియని విషయాలు ఈ యూనివర్స్లో కొన్ని కోట్ల విషయాలు ఉన్నాయి. అందరూ ప్రూఫ్స్ ఉంటే మాత్రమే నమ్ముతారు. సో గైస్, ఇది మేము తెచ్చిన ఒక డిఫరెంట్ స్టోరీ, ఒక డిఫరెంట్ అటెంప్ట్ 100x మెన్లో ఫస్ట్ టైం. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి కాన్స్పిరసీ థియరీస్ గురించి మనం ఇంకెన్నో డిస్కస్ చేయొచ్చు. సో గైస్, దిస్ ఈజ్ మణికాంత్ అండ్ కెమెరా అవతలుంది సంతోష్. యు ఆర్ వాచింగ్ 100x Men. Please subscribe, share and like this video. Thank you.